I'm very honored to share the stage with you, sir. It's a profound privilege moment of my life. ఇందాక వస్తుంటే ర్యాలీలో ఒకటి అనిపించింది, ఏ నినాదం అయితే ఏముంది, వాళ్ళు కూడా మన ర్యాలీతో పాటే వచ్చారు కదా అని. వాళ్ళకి ఇంకా అర్థం కానిది ఏంటంటే మనం అందరం గౌతమ బుద్ధుని వారసులమని, మనం సమతతో ఆలోచిస్తామని. వాళ్ళు ఒక విక్టిమ్స్ ఆఫ్ సొసైటీ. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని చూసి జాలిపడాలా, రోగంతో ఉన్న వాళ్ళని చూసి జాలిపడాలా? సో మనం అందరం సమతతో అందరినీ అర్థం చేసుకుందాము. అంబేద్కర్ గారు 1949 25 నవంబర్ రోజున రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి అందించే ముందు ఒక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో ఆయన కొన్ని భయాల్ని వ్యక్తం చేశారు. ఈరోజు చూస్తే అవే భయాలు నిజమై ఉన్నాయి. వ్యక్తి పూజ చాలా ప్రమాదం అని అన్నారు, అది డిక్టేటర్షిప్కి దారితీస్తుందన్నారు. ఈరోజు మన కళ్ళ ముందే ఒక పిఆర్ స్టంట్తో వ్యక్తి పూజలు ఎలా ఒక అంధకారాన్ని మన ముందు అలుముకుందో మనం చూస్తూనే ఉన్నాం. పరిమితమైన ప్రజాస్వామ్యాన్ని పరిమితమైన ప్రజాస్వామ్యంతో మనం సంతృప్తి పడొద్దని అన్నారు. ఈరోజు చూస్తూనే ఉన్నాం, ఒక్కొక్క ఎమ్మెల్యే స్ట్రాటజిస్ట్లను పెట్టుకొని 50-60 లక్షల కోట్ల రూపాయల వరకు వాళ్ళకి ఏజెన్సీ ఫీజు అంటూ ఇస్తూ ఎలా ఎలక్షన్స్లో గెలుస్తూ ఉన్నారు. మరి మన బహుజనుల విద్య గురించి, వైద్యం గురించి, మన జీవితాల గురించి, మన హక్కుల గురించి మరి ఎవరు ఆలోచిస్తారు? మన బహుజనులమే ఆలోచించుకోవాలి. అందుకే ఆ రోజు వీరన్న గారు కులాలన్నిటినీ సమీకరించి కుల సంఘాలని పెట్టి రాజ్యాధికారం కోసం ముందుకు నడిపించారు. వాటిని తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడిపించారు. 1997 నుంచి 99 వరకు 2500 సభలు తెలంగాణ మహాసభ పేరుతో తెలంగాణ అంతటా ఉద్యమించారు. ఈరోజు ఆ చరిత్ర మరుగున పడిపోయింది. అది ఓన్లీ మా రోజు వీరన్న చరిత్రే కాదు, ఆ రోజు బహుజన తెలంగాణ కోసం కన్న కళ అది, ఆ చరిత్ర అది. మనం అనుకుంటాము సరే రాజ్యాధికారం, కానీ ఆ విషయం కొంచెం పక్కన పెట్టి ఆలోచిస్తే మనల్ని ఏం ఆపుతుంది? రాజ్యాధికారం దిశగా వెళ్ళడానికి ఏం ఆపుతుంది? మనం ఒక ఉచ్చులో ఇరుక్కున్నాం, అదే బ్రాహ్మణిజం ఉచ్చు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మన కుటుంబ ఆర్థిక వ్యవస్థ అంతా ఆ బ్రాహ్మణిజం చేతుల్లోనే ఉంది. ఒక చిన్న పాప పుడితే పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఒక ఆస్ట్రాలజర్ దగ్గర తీసుకెళ్తారు. పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళిళ్ళకి కట్నాలు అంటారు. ఎన్నిసార్లు ఎంతమంది మహిళలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత అరే ఇంత కట్నంతో ఇంత పెద్దగా చేశారు కదా పెళ్ళిళ్ళని, ఎంతమంది ఆడవాళ్ళు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అదే ఇళ్లలో ఉంటున్నారు. వాళ్ళ భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టకుండా పెళ్ళి, కట్నం, బంగారం, ఆస్తి ఇవన్నిటిని అని ఆడవాళ్ళని చాలా కన్ఫైన్ చేస్తూ ఉన్నారు. మనం ఈ బ్రాహ్మణిజం పేరుతో, ఆ సాంప్రదాయాల పేరుతో అప్పుల్లో కూరుకుపోతున్నాం. ఇంకెప్పుడు మనం మన గురించి ఆలోచించేది? అందుకని ఇంకేం మార్గం ఉంది? మరి ఈ బ్రాహ్మణిజం కాకుండా మనకి ఇంకేదైనా మార్గం ఉందా? మనకు అంబేద్కర్ గారు చూపించారు బౌద్ధం. నేను మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నాను, బౌద్ధం గురించి మనందరికీ తెలుసు, కానీ మనం ఎలా బౌద్ధాన్ని అర్థం చేసుకోవాలి అనడానికి మనకు ఒక చక్కని మార్గం ఉంది, అదే విపాసన. కొంతమందికి తెలియవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. నేను ఈ వేదిక ద్వారా ఒకటే విన్నవించాలనుకుని వచ్చాను ఇక్కడికి. మనం చాలామంది అంబేద్కర్ పూలే మార్గంలో నడవాలన్నా, మారోజు వీరన్న సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్నా మనం బుద్ధుని మార్గంలో ఆలోచించాలి, సమతతో ఆలోచించాలి. మన గురించి మనం అర్థం చేసుకోవాలి, మన సమాజం గురించి అర్థం చేసుకోవాలి. అశాస్త్రీయమైనవన్నీ వదిలేయాలంటే మనం అందరం ఒక్కసారైనా జీవితంలో 10 రోజుల కోర్సు ఉంటుంది విపాసనాలో. నేను ఇక్కడ ఉన్న యువతకి విన్నవించుకుంటున్నాను, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను స్టేజ్ దిగిన తర్వాత దాని గురించి నన్ను అడగండి. ఒక 10 రోజుల కోర్సు ఉంటుంది. ఆ శిబిరానికి వెళ్తే మనకి మొత్తం మన ఫోన్స్ ఉండవు, మనకి బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. అక్కడ మనకి బౌద్ధం గురించి, అక్కడ మనకి ఒక బ్యూటిఫుల్ లైఫ్, ఇట్స్ అ వే ఆఫ్ బ్యూటిఫుల్ లైఫ్, అది మనకు అర్థమవుతుంది. సో
అది మీరందరూ ఒక్కసారి దాన్ని కన్సిడర్ చేస్తారని కోరుకుంటూ, బహుజనుల ఐక్యతతోనే బహుజన రాజ్యం వస్తుంది, బహుజనుల చేతిలోనే మన దేశ భవిష్యత్తు ఉంది. అందరూ ఏకమవుతారని కోరుకుంటూ